హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒరిస్సా వెళ్తున్నాం ఇప్పుడు. ఒరిస్సా సైడ్ ఏమున్నాయనుకోవచ్చు, కానీ ఒరిస్సా సైడ్ కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆక్వా ఫార్మింగ్ సంబంధించి కూడా ఒరిస్సా సైడ్ చాలా ఎక్కువ ఉంది. అది కూడా మనం ఈ వ్లాగ్లో ఎక్స్ప్లోర్ చేస్తాం. నమ్మకం లేదురా, ఖచ్చితంగా ఈ వీడియో డిలీట్ అయిపోద్ది నాకు డౌట్ ఉంది. వెళ్ళే వరకు ఒరిస్సా వెళ్తాం లేదు కూడా క్లారిటీ లేదు. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? ప్రస్తుతం అయితే సింగిల్కి మా టోనీ గారికి ఉన్న వర్క్ ప్రెషర్కి నాకు ఉన్న స్ట్రెస్కి డౌటే వైజాగ్ వెళ్తే ఎక్కువ నేను అనుకుంటున్నాను. అన్నవరం దాకా అంతే. సో ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుందా లేదా ఈ క్లిప్పే డిలీట్ అయిపోతుందా చూడాలి ముందు. సరే, ప్రేమాన్ పోలరైజ్డ్ ఏషియాస్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ దగ్గరికి వచ్చాం. చిలికా లేక్ అంటారు దీని పేరు. ఆ బ్యాక్ సైడ్ బోటింగ్ పాయింట్ ఉంది. ఆ బోటింగ్ పాయింట్లో బోట్ ఎక్కి మనం ఆ లేక్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇది ఎంట్రన్స్. ఏంటిది అన్న టికెట్ కౌంటరా? దీనికి చిలికా లేక్ కన్నా చిలకా లేక్ అని పడితే బాగున్నాము. చిలకలు ఎక్కువ ఉన్నాయి. మీరు అనుకునే చిలకలు కాదు, వేరే చిలకలు. బట్ భలే కూర్చుందిరా పిల్లే. ఇక మొత్తం షాపింగ్ అన్నీ చేసుకోవచ్చు. షాప్స్ ఇంకా ఓపెన్ చేయక ముందు వచ్చేసాం మేము. అక్కడ మనం బోటింగ్ పాయింట్లో బోట్ ఎక్కితే ఈ బోట్స్ ఆ చివరున్న ఎగ్జిట్ ద్వారా లేక్ లోపలికి వెళ్తాయి. ఏషియాలోనే లార్జెస్ట్ వాటర్ లేక్ అంట, ఫ్రెష్ వాటర్ లేక్. కాకపోతే కొంచెం వాటర్ సాల్టీగా కూడా ఉంటాయండి, ఎందుకంటే అటు సైడ్ సముద్రం ఇటు సైడ్ లేక్ ఉంటుంది. సో అందువల్ల సాల్టీగా కూడా ఉంటాయంట. ఇది వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ అనుకుంటా. అదే బోట్లకి వెళ్ళే దారి. మా ఫ్రెండ్కి అన్నీ బాగా తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కడే పెరిగాడు. అది తీరు కదా, చిన్నప్పుడు నిక్కర్లు తిరిగి తిరుగుతా కొమ్మచ్చాట అమ్మాట అన్నీ ఆడుకుంటే ఇక్కడ తిరిగాడు. మొత్తం బోట్స్ మొత్తం చుట్టుపక్కల ఫుల్గా కప్పేసి చుట్టూ బోట్స్ తోటి నిండిపోయింది లేక్ అంతా. అది ఏషియాస్ లార్జెస్ట్ వాటర్ లేక్. నిజంగా ఆ పేరు తగ్గట్టే ఉంది కదా. చూపినారా మొత్తం నీళ్ళే. ఇప్పుడే ఇక్కడ ఒక టిఫిన్ హోటల్ ఇడ్లీ తినడానికి వచ్చాం. ఇప్పుడు ఒక ఎంత చూసాం. ఇడ్లీలు వేడిగా ఉండాలి, ఎండలో పెట్టారు. ఇడ్లీలు గారి అన్నీ కూడా ఎండలో పెట్టారు. యాక్చువల్గా మేము ఇడ్లీ ఏ ఊర్లోనే ఇడ్లీ ఇలానే ఉంటుంది కదా అని ఆర్డర్ పెట్టి రాజకీయాల్లో ఇడ్లీ కదా అని ఇడ్లీ చెప్పాము సుఖంగా. ఇడ్లీ వరకు ఆలోచిస్తాం కానీ సాంబార్ చట్నీల గురించి ఆలోచించలేదు. అన్ని నీళ్ళే, సాంబార్లో అన్ని సాంబార్లోనే ఉన్నాయి. మూడు రంగుల్లో ఉన్న సాంబార్లు. మాకు ఇష్టమైన వైట్ చట్నీ వల్ల చాలా దారుణంగా ఉంది. ఇదో సాంబార్, ఇదో సాంబార్, ఇదో సాంబార్. చట్నీ మొగట్లేదు కానీ టేస్ట్ బాగానే ఉంది. రోడ్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఒక ఫిష్ మార్కెట్ దగ్గరికి వచ్చాం. ఈ ఫిష్ మార్కెట్ కూడా పెద్దదే, ఈ ఒరిస్సా రీజియన్లో అండ్ ఇండియా రీజియన్లో కూడా. ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి. ఈవెన్ గోదావరి సైడ్ ఎక్స్టింక్ట్ అయిపోయిన ఫిష్లు కూడా ఇక్కడ మనకి దొరుకుతాయంట. అండ్ ఈ ఒరిస్సా రీజియన్లో ఈ చేపల చెరువులు ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో జరుగుతాయి. ఈవెన్ గోదావరి సైడ్ ఈ ఆక్వా ఫార్మర్స్ అందరూ కూడా ఇటు సైడ్ వచ్చి ఆక్వా ఫార్మింగ్ చేస్తారు. ఊరైతే మాత్రం బాగుంది మొత్తం అంతా. రోడ్స్ కానీ
నీట్నెస్ కూడా బాగానే ఉంది కదా, నీట్గా ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి మొత్తం. జనాలు కూడా కాస్త జనాలు కూడా బాగానే ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ మేము వేరేలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మేము అనుకున్న దానికన్నా బాగానే ఉన్నారు జనాలు అయితే మాత్రం ఫ్రెండ్లీగా. బుజ్జిపిల్లి సార్ మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. మీరు మా గెస్టర్స్ కి రావడం నిజంగా మా అదృష్టం సార్. ఏ బుజ్జి గొప్ప పిల్ల. హాయ్ బోలో. మ్యాటర్ ఏంటంటే ఒడిస్సాలో లార్జెస్ట్ ఫిష్ మార్కెట్ ఇదే, మొత్తం ఒడిస్సా స్టేట్ మొత్తానికి. వారంలో 4 రోజులు మాత్రమే ఉంటుంది, మండే, ట్యూస్డే అండ్ థర్స్డే, సాటర్డే. మేము ఏ రోజైతే హాలిడే ఉందో ఆ రోజే వచ్చాం. ఏందో ఈ రోజు హాలిడే అయినా సరే మార్కెట్ మాత్రం పర్లేదన్నా, బాగానే జనం గిఫ్ట్గానే ఉన్నారు. కొన్ని షాప్స్ అయితే ఇంచుమించుగా 100 షాపులు అయినా ఓపెన్ చేసి ఉంటారు. ఒకవేళ ఇలా ఉందంటే ఒకవేళ ఓపెన్ చేసిన టైంలో చూస్తే కిటకిటలు ఆడిపోద్దేమో నిజంగా. దడదల్లో ఫుల్ చేపలు, రొయ్యలు, అరుపులు, కేకలు మామూలుగా ఉండకపోతున్నాయి. సో ఉన్న ఈ కాస్త మార్కెట్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాము నేను కళ్యాణ్తో. అండ్ ఇంకోటి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది, వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఓకే. नाम क्या है? कुंटिया. आइए क्या भैया? बोका. తిరుతున్నారేంటి? ओके నేను వస్తాను సార్. కేజీ कितना में मिल जाएगा? 180. ओके. बोका. ఏంటి? ఇక్కడ నుంచి మార్కెట్ లోపలికి వస్తే ఒక బోటింగ్ పాయింట్ ఉంది. ఆ బోటింగ్ పాయింట్ ఇదే. ఇక్కడ ఆవులు, కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని లేక్ అంటారో లేకపోతే ఏమంటారో తెలియదు, కానీ ఇక్కడ చేపలు పట్టి ఆ చేపలని ఆ మార్కెట్లోకి తీసుకొచ్చి సెల్ చేస్తున్నారు డైరెక్ట్గా. లైవ్ ఫిష్లు ఉన్నాయి, కొన్ని చచ్చిపోయినవి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కొన్ని ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ నీట్నెస్ పక్కన పెడితే ఎదురుగా మౌంటైన్ వ్యూస్ మాత్రం భలే ఉన్నాయి కదా. అది ఆ మౌంటైన్స్. ఇది వైల్డ్ లెన్స్ వల్ల సరిగ్గా లేదు, కానీ నార్మల్గా అయితే మాత్రం బాగుంది. కొంచెం స్మెల్ తట్టుకోవాలి. ఫిష్ మార్కెట్ అంటే స్మెల్ ఉంటుందిలే. పులిసి పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఫిషెస్ పేర్లు అయితే మాత్రం భలే వింతగా ఉన్నాయి. బోకు, బొంబి, బాంబు, దేశీ, తుడి, ఇంకా వేరే పేర్లు ఉన్నాయి. ఆ పేరు చెప్తే దరిద్రంగా ఉంటుందని చెప్పట్లేదు. యాక్చువల్గా ఇది ఓన్లీ ఈ ఫిష్ లవర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, లేదా ఆక్వా ఫార్మింగ్ చేసే వాళ్ళకి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పక్షులు అయితే ఎన్ని రకాలైతే అన్ని రకాలు ఉన్నాయి. కాకుల్లోనే 3 రకాలు ఉన్నాయి ఎరా. ఓకే, మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది. మ్యాక్సిమం ఈ వ్లాగ్లో ఇంతవరకే వస్తుంది. నెక్స్ట్ అయితే ఒక వ్లాగ్ ఉంది ఇంకొకటి. ఆ వ్లాగ్ భువనేశ్వర్లో ఉంటుంది. ఓకే గాయస్, ఇక్కడితో ఇంక ఈ వ్లాగ్ అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. కొంచెం కామెంట్స్ వస్తే వీడియోస్కి రీచ్ ఎక్కువ వస్తుంది.